10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వలేదు. 10 ఏళ్ళు ఇవ్వండి, 10 నెలలు ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అల్లులో సేడ అనుకుంటాడు, కోళ్ళలో సేడ ఉంటాడు, కాకమ్మ కథలు చెప్పేసి 10 సంవత్సరాల కాలం గడిపిండు. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5 లక్షలతో స్టార్ట్ చేసారు. నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చారు. వాస్తవం కూడా అది అబద్ధమైతే కాదు. రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఏకదారిగా చేసింది కదా. 90 మంది 5 రోజుల పక్క పెట్టి ఏమో ఒకటి ఊరికి అదే టెక్నికల్ ప్రాబ్లం వల్ల కాని వాళ్ళని చూపించి దాన్ని ముగ్గులా చూపించి అంటూ తప్పించి అది ఏమాత్రం వాస్తవం కాదు. జనాలు 100% ఫుల్ హ్యాపీగా ఊరు. అది ఎవరు కాదని జనాలందరూ ప్రజలలో చాలా వ్యతిరేకత వచ్చింది. నెక్స్ట్ తరం కూడా మళ్ళీ కేసీఆర్ రావాలి అని నెక్స్ట్ తరం కాదు, మళ్ళా తరం కూడా రాదు. 100% టీఆర్ఎస్ పోతాం. క్లోజ్ అన్నట్టు లెక్కి 200% వాస్తవం. అది వాళ్ళ ఒక ఫెయిల్యూర్స్ ని కప్పివేసుకుని తప్పించి వాళ్ళు మాట్లాడేది ఏమాత్రం వాస్తవం లేదు. తెలంగాణ ఏర్పడడం మిగులు రాష్ట్రం ఉండే, ఆ మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిన వాళ్ళు చేసిన అప్పులకు మిత్తులు కట్టుకుంటా కూడా మళ్ళీ సంక్షేమ పథకం రన్ చేస్తుంటే